వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. మహీంద్రా బ్రాండ్కి సంబంధించిన XUV 500 W10 ఆప్షనల్ వేరియంట్ అండి. టాప్ ఎండ్ కార్, ఆటో ట్రాన్స్మిషన్, డీజిల్ వేరియంట్ అండి. ఈ కార్ వచ్చేసరికి కేవలం 94,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. దానికి సంబంధించి కంప్లీట్గా షోరూమ్ హిస్టరీ ఈ వీడియోలో మనం చూపించడం జరిగిద్ది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% 7 సీటర్ కార్ కావాలి అనుకునే వాళ్ళు ఈ కార్ నచ్చిద్ది. ఒక్కసారి వచ్చి డ్రైవ్ చేయండి, 100% తీసుకుని వెళ్ళిపోతారండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాం. అది గమనించి కాల్ చేయగలరు. ఇన్వాయిస్ ఓనర్ అండి, అంటే షోరూంలో ఎవరైతే ఓనర్ కొనుక్కున్నారో వారు మాత్రమే ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా షోరూమ్ హిస్టరీ ఉందన్నమాట. ఆల్ ఓవర్ ఏపీ ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి. 94,000 కిలోమీటర్లు తిరిగిన కార్ ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడ లేదండి. మీరు కార్ దగ్గరికి వచ్చి ఒక్కసారి డ్రైవ్ చేయండి, టెస్ట్ డ్రైవ్, 100% మీకు నచ్చిద్ది అన్నమాట. అండ్ ఈ కార్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కార్ వచ్చేసరికి 2020 4వ నెలలో రిజిస్ట్రేషన్ జరిగిందండి. కేవలం ఈ నెంబర్ కోసం అన్నమాట, 5589. ఈ ఓనర్ గారికి మనకి దాదాపుగా ఒక 3-4 కార్స్ ఉన్నాయండి, సేమ్ నెంబర్తో ఉన్నాయన్నమాట. ఈ నెంబర్ కోసం వాళ్ళు వెయిట్ చేశారు. మనకి లైఫ్ పరంగా 2035 4వ నెల వరకు ఉందండి. మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. లైఫ్ కావాలి అనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్. అలానే 94,000 కిలోమీటర్లు తిరిగిన ఇంజన్ అండి. మీరు ఆల్ ఓవర్ ఏపీ మొత్తం మీద ఎక్కడ లేదన్నమాట. మీరు కంప్లీట్గా షోరూమ్ హిస్టరీ ఉంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన రికార్డు కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి రికార్డు. ఇక్కడ వెహికల్ నెంబర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, AP39 EZ5589. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 19 మార్చి 2020లో జరిగిందండి. ఓనర్షిప్ 1. రిజిస్ట్రేషన్ ప్లేస్ ఏపీలో జరిగిందన్నమాట, ఏపీ కారే. మనకి లైఫ్ వచ్చేసరికి 2035 మార్చి దాకా ఉందండి. నెక్స్ట్ ఈ కార్ వచ్చేసరికి లాస్ట్ షోరూమ్కి వెళ్ళింది 89,215 కిలోమీటర్ల దగ్గర వెళ్ళిందండి. యాక్సిడెంట్ హిస్టరీ లేదు, టోటల్ లాస్ అంటే ఏం యాక్సిడెంట్స్ ఏం జరగలేదు. అండ్ ఇది రెగ్యులర్గా మెయింటెనెన్స్ జరిగిన రికార్డు. కంప్లీట్గా 22 టైమ్స్ సర్వీస్కి వెళ్ళిందన్నమాట. లాస్ట్ సర్వీస్కి వెళ్ళింది 26వ తారీఖు మే 2025 సంవత్సరంలో వెళ్ళింది. ఏమైనా డ్యామేజ్ అయిందా, ఎయిర్ బ్యాగ్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా, ఓడోమీటర్ ఏమైనా రీడింగ్ ట్యాంపరింగ్ చేశారా, కార్ ఏమైనా ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయిందా, ఇక్కడ హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు. ఇది ఓడోమీటర్కి సంబంధించిన ట్యాంపరింగ్ అండి. ఓడోమీటర్ ట్యాంపరింగ్ నాట్ ఫౌండ్ అంటే ట్యాంపర్ చేయలేదు అని వచ్చిన రికార్డ్ అన్నమాట. అలానే ఇది 2017లో ఫస్ట్ సర్వీస్ జరిగిందండి, 2019 వరకు. అండ్ 2019 నుంచి మళ్ళీ 2022 వరకు అండి. అంటే ఇక్కడ మీరు సీక్వెన్స్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ 2022 నుంచి లాస్ట్ 2025 మే నెలలో, అంటే సుమారు ఒక 4 నెలల క్రితం 89,000 కిలోమీటర్ల దగ్గర వెళ్ళిందండి. ప్రజెంట్ రీడింగ్ వచ్చేసరికి సూపర్ గ్రాఫిక్స్ వస్తుందండి మొత్తం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు థీమ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ రీడింగ్ 94,276 కిలోమీటర్లు అన్నమాట.
కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ కార్ అండి. కార్ మిస్ చేసుకోవద్దు. అండ్ ఫీచర్స్ కూడా ఒకసారి నేను చెప్తాను. దానికన్నా ముందు ఈ కార్ డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016వ సంవత్సరం 3వ నెలలో జరిగిందండి. మనకి కేవలం రిజిస్ట్రేషన్ మాత్రం 2020వ సంవత్సరం మార్చిలో జరిగింది. అది అడ్వాంటేజ్ అన్నమాట మనకి లైఫ్ పరంగా. చాలామంది లైఫ్ కావాలి అనుకుంటారు, అలాంటి వారి కోసం ఈ కారు అడ్వాంటేజ్. అండ్ ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి టాటా ఏఐజీకి సంబంధించిన ఇన్సూరెన్స్ చేయించున్నారండి. 8,80,000 రూపాయల ఐడి వాల్యూతో 2026వ సంవత్సరం 10వ నెల వరకు ఉంది. ఇన్సూరెన్స్ 23,000 ప్రీమియం వాల్యూతో కట్టి ఉన్నారన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. దీనికి సంబంధించిన 2 కీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కీ అయితే ఈ విధంగా ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ ఫీచర్స్ మనం ఒకసారి చూస్తే కార్కి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉండిద్దండి. కంప్లీట్గా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అన్నమాట విత్ డిఆర్ఎల్, డే రన్నింగ్ లైట్ అంటారు. ఇది డే రన్నింగ్ లైట్ అండి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. లైటింగ్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండిద్ది. కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు విత్ ఆటో. మనకి ఎటువైపు అయితే స్టీరింగ్ టిల్ట్ చేస్తామో అటువైపు నైట్ పూట లైట్ అనేది పడిద్ది. ఆ ఫీచర్ కూడా ఈ కారుకి ఉందండి. అండ్ సైడ్ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఆటో ఫోల్డబుల్ అన్నమాట. మనం కీ నుంచి లాక్ చేసినప్పుడు ఫోల్డ్ అవుతాయి, అన్లాక్ చేసినప్పుడు అన్ఫోల్డ్ అవుతాయి. నెంబర్ కూడా మీరు టోటల్ చేస్తే 9 వస్తుందండి. చాలా లుకింగ్ పరంగా అయితే మాత్రం సూపర్గా ఉందండి. బానెట్ 4 డోర్లు, 4 డోర్స్, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ టాప్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇష్టపడతారండి ఈ ఫీచర్. సన్ రూఫ్ కూడా ఈ కార్కి రావడం జరిగిందన్నమాట. ఎక్కడ చిన్న డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదండి. అండ్ ఈ కార్లో మీరు గమనిస్తే ఇక్కడ సైడ్ చూడండి, ఎలాయ్ వీల్స్ కంపెనీ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్ అండి. మనకి టైర్ కూడా గమనిస్తే న్యూ టైర్స్ అన్నమాట. మిచెలిన్ బ్రాండ్కి సంబంధించిన న్యూ టైర్స్. దాదాపుగా 60,000 రూపీస్ ఉంటాయండి 4 టైర్లు కూడా. సెట్ ఆఫ్ 4 టైర్స్ కూడా ఉన్నాయి. ఇదొక అడ్వాంటేజ్ మనకి. దాదాపుగా ఒక 25,000 కిలోమీటర్ల నుంచి 30,000 కిలోమీటర్ల వరకు టైర్స్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. 4 టైర్లు ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇది డ్రైవర్ సైడ్ టైర్స్ అండి. అండ్ ఈ కార్కి మనకి ఫుట్ బోర్డ్ అంటారు, అది కూడా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది కస్టమరు. దాదాపుగా ఒక 10,000 రూపాయలు ఉండిద్ది అనమాట. సైడ్ డ్యామేజ్ అవ్వకుండా సైడ్ బీడింగ్స్ కూడా ఇన్స్టాల్ చేయించుకోవడం జరిగింది. ఒక్క చిన్న డెంట్ స్క్రాచ్ ఏమీ లేదండి. ఇది బ్యాక్ వ్యూ. ఇక్కడ వచ్చేసరికి XUV 500 లోగో, W10 అండి. దీనికి మించి టాప్ ఎండ్ లేదన్నమాట. ఆటోమేటిక్ కార్. బ్యాక్ వైపర్ చూడొచ్చు, డిఫాగర్ లైన్ చూసుకోవచ్చు. వర్షాకాలంలో మనకి మంచు పడేటప్పుడు ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుందండి. అండ్ మనం బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ హిడెన్ కెమెరా కూడా మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 5 మెంబర్స్ వెళ్తున్నారు, ఎక్స్ట్రా స్పేస్ ఏమైనా కావాలి అంటే ఈ బోత్ సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి. దాదాపుగా 600 లీటర్స్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఫోల్డ్ చేసుకుంటే లగేజ్ క్యారీ చేయడానికి 600 లీటర్స్ బూట్ స్పేస్ అనేది క్రియేట్ అయ్యిద్ది. లేదు 7 మెంబర్స్ 8 మెంబర్స్ వెళ్తున్నారంటే ఈ సీట్స్ ప్రశాంతంగా వెళ్ళొచ్చు అన్నమాట. ఈ సీట్స్ యూజ్ చేసుకొని. అండ్ ఇటువైపు కూడా టైర్స్ చూసుకోవచ్చండి. మిచెలిన్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్
ఫుట్ బోర్డ్స్, వీడియో లెంత్గా వస్తుందని ఎక్కడ స్కిప్ చేయవద్దండి. ఎందుకంటే ఒక జెన్యూన్ వెహికల్ గురించి మనం చెప్పేటప్పుడు టోటల్గా ఈ వీడియో చూసి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు వీడియో తీస్తానన్నమాట. ప్రతి వీడియో చూసుకోండి. 100% వీడియో చూసి మన వెహికల్స్ సేల్ అవుతాయండి. జెన్యూన్ కార్స్ అన్నమాట. మీరు ఎక్కడైనా ఆలో ఏపీలో మీరు చూసుకోండి. చాలామంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఛానల్స్ ఓపెన్ చేశారు. వాళ్ళ కార్స్తో మన కార్స్ని కంపేర్ చేసుకోండి. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, కార్ క్వాలిటీ ఇంపార్టెంట్. ఈ కార్ వచ్చేసరికి వీళ్ళు తీసుకునేటప్పుడు 21,80,000 రూపాయలు అయిందండి. సుమారుగా 22 లక్షలు. దానికి సంబంధించిన ఇన్వాయిస్ కూడా మనకు ఆర్సీ మీద ఉండిద్ది, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డ్రైవర్ సీటు ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇస్తారండి. అంటే ఈ విధంగా ఉండిద్ది అన్నమాట. మనకి ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్. అండ్ ఈ సీట్ వచ్చేసరికి రిక్లైనర్ లాగా బ్యాక్ పుల్ అయ్యిద్దండి. చూడండి, ఇది వచ్చేసరికి కంప్లీట్ లెదర్ సీట్ కవర్స్ అండి. ఈ లెదర్ వచ్చేసరికి మనకి టాప్ ఎండ్ కాబట్టి మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచే వస్తుంది. అండ్ ఇది చాలా హార్డ్ మెటీరియల్ అన్నమాట. మనకి ఏసీతో పాటు కూల్ అయ్యే మెటీరియల్, కంప్లీట్గా ఫుల్ లెదర్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సీట్స్ అనేవి ఎటువంటి డ్యామేజ్ లేదు, చాలా బల్కీగా ఉంటాయి. ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది వెహికల్ అయితే మాత్రం. ఇక్కడ బ్యాక్ కూర్చోవచ్చు. అండ్ ఏమైనా లగేజ్ క్యారీ చేయడానికి కావచ్చు, చిన్న చిన్న స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ప్రతి సీట్కి మనకి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా హెడ్ రెస్ట్ ఉండిద్దండి. అండ్ ఏసీ అనేది ప్రతి వెంట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా మనకి పిల్లర్స్లో వెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ కార్ మనకి సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఫ్రంట్ అండ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి. అండ్ ఇక్కడ సీలింగ్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉందన్నమాట. అది వచ్చేసరికి సన్ రూఫ్ అండి. ఒకసారి మనం ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ కన్సోల్ బాక్స్ చూసుకోవచ్చండి. మనకి చాలా డిఫరెంట్ లుక్ ఉండిద్ది. ఆటో ట్రాన్స్మిషన్ కార్, పార్కింగ్ మోడ్ ఇచ్చారు, రివర్స్, న్యూట్రల్, ఆటోమేటిక్, మాన్యువల్ మోడ్ కూడా ఇచ్చారండి. మాన్యువల్ మోడ్కి ఇక్కడ నుంచి మనం గేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కన్సోల్ బాక్స్ ఈ విధంగా ఉండిద్దండి. డాష్ బోర్డ్ ఇది. ఇక్కడ చిన్న స్క్రాచ్ ఏమీ ఉండదు అన్నమాట. చాలా కార్స్లో మనకి నచ్చే ఫీచర్ అండి ఇది. డ్రైవర్ డోర్స్కి మనకి 4 పవర్ విండోస్, ఈ ఓఆర్బిఎమ్స్ ఇక్కడ నుంచి ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఆ మిర్రర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్కి సంబంధించి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసరికి వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇటువైపు వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి స్పీడ్ అనేది మెయింటైన్ చేయవచ్చు అనమాట, కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ కమాండ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ క్లస్టర్ పాయింట్ చూసుకోవచ్చు అండి. ఇక్కడ వీడియోలో మీకు ఇవి బ్లింక్ అయినట్టు కనబడతాయండి, బ్లింక్ అవ్వవు. ఇది వీడియో తీస్తున్నాం కాబట్టి ఆ విధంగా మీకు కనబడుతుంది అనమాట. నార్మల్గా అయితే అలా బ్లింక్ అవ్వదండి. జస్ట్ వీడియో కెమెరా ఎఫెక్ట్ వల్ల అలా కనబడిద్ది అనమాట మీకు. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి కన్సోల్ బాక్స్ మీద ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇచ్చారండి. చాలా అట్రాక్టివ్ ఉండిద్ది అనమాట. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ బ్రేక్ మీద ఇలా కాలేసి సింగిల్ ట్యాప్, ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సింగిల్ సెల్ఫ్ అన్నమాట. బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది, వారంటీ కూడా ఉంది. అండ్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ లవర్స్కి ఇంకా చెప్పాల్సిన అవసరంలా అద్భుతంగా వస్తుంది అన్నమాట స్పీకర్స్ XUV500లో. అండ్ మన సింగిల్ ట్యాప్తో ఈ ఏదైతే సన్ రూఫ్ ఉందో ఇది మనం ఓపెన్ చేయవచ్చు అనమాట. చాలా పెద్ద సన్ రూఫ్ వస్తుంది. అగైన్ సింగిల్ ట్యాప్తో మనం క్లోజ్ చేయవచ్చు. ఇందులో ఈ కార్లో వచ్చేసరికి కంప్లీట్గా యాంబియంట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. యాంబియంట్ లైట్ అంటే మనకి ప్రతి డోర్లో కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. నైట్ పూట అయితే సూపర్ అట్రాక్టివ్గా ఉండిద్ది.
అలానే ఇందులో మనకి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ప్రొజెక్టర్ ల్యాంప్ ఉండిద్ది అనమాట, కింద ఎక్స్యూవీకి సంబంధించిన లోగో పడిద్ది నైట్ పూట. సో ఈ విధంగా కంప్లీట్ ఫీచర్స్ ఉంటాయండి. ఒకసారి మనకి బానెట్ పిక్ చేసి చూపిస్తాను. ఈ కార్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్స్తో పాటు ఈపీఎస్ అనేది ఇచ్చారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్. అండ్ ఏదైనా ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు కారు జారిపోకుండా కంట్రోల్ చేసుకునే సిస్టమ్స్ ఈ మొత్తం ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి బానెట్కి ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ చాలా ఫ్రీగా ఇక్కడ చూసుకోవచ్చు షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. టాప్ అండ్ వేరియంట్ ఇక్కడ చూసుకోవచ్చు XUV 500కి. ఇంజన్ అయితే మాత్రం ఒకసారి నేను చూపిస్తాను. పిన్ డ్రాప్ సైలెంట్ అండి, ఎందుకంటే 94,000 తిరిగిన కార్, కేవలం 94,000 తిరిగిన కార్ షోరూమ్ మెయింటెనెన్స్ సంబంధించింది. చూసుకోవాల్సిన అవసరమే లేదన్నమాట, కార్ అంత అద్భుతంగా మెయింటైన్ చేశారు. ఈ కార్ వచ్చేసరికి మనం 8,60,000 రూపాయలు చెప్తున్నామండి. ఫైనల్గా 8,50,000 రూపాయలకి ఇస్తాను. 2020లో రిజిస్ట్రేషన్ అయిన కారు, ఇన్సూరెన్స్ కూడా దాదాపుగా 8,80,000 రూపాయల ఐడి వాల్యూతో ఉంది. ఎవరికైనా ఫైనాన్స్ కావాలన్నా మనం చేపిస్తాము. సిబిల్ స్కోర్ 750 అబవ్ ఉండి, పే స్లిప్స్ ఉండి, ఒకవేళ పే స్లిప్స్లో లేకపోతే ఓన్ హౌస్ ఉంటే మనం ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. కార్ అయితే మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే చాలా లగ్జరియస్ కార్, చాలా బల్కీగా ఉండిద్ది. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్న కార్, కంప్లీట్ ఫీచర్స్ ఉన్న కార్. ఆటో ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి లేడీస్ కూడా ఈజీగా డ్రైవ్ చేయవచ్చు అన్నమాట. టైర్స్ కూడా 60,000 రూపీస్కి సంబంధించిన టైర్స్ ఉన్నాయి. ఒక 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరంలా 94,000 తిరిగిన కార్ మళ్ళా ఇప్పట్లో వస్తుందా లేదా మనం చెప్పలేము. ఎందుకంటే మీరు మార్కెట్లో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక 2 lakhs 3 lakhs తిరిగిన కార్సే ఉన్నాయి XUV 500లో. జెన్యూన్ కార్ వచ్చినప్పుడు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా నెంబర్ వచ్చేసరికి 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్, ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి, ఆటోనగర్ రోడ్. థ్యాంక్ యూ సో మచ్.